yours. Welcome to the Breakfast Show. మరి ఈ రోజు కూడా ఓ కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీతో పాటు దిన ఫలితాలు తెలియజేయడానికి మన ఎక్స్పర్ట్ సుధా గారు రెడీగా ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామా? Hello ma'am. Hello Padmini. Welcome to show. Yeah, thank you. I'm fine. How are you? Fine, thank you. Okay, ఈ రోజు ఏం చూపిస్తున్నారు? ఇవాళ ఓట్స్ ఉప్మా చేద్దాం. ఓట్స్ ఉప్మా. అవును. ఓట్స్ అనేవి యూజువల్ గా అడల్ట్స్ కి చాలా ప్రిఫర్ చేస్తారు కదా. వాళ్ళు తినడానికి కానీ లైక్ మిల్క్ లో వేసుకుని తాగడానికి కానీ దే ప్రిఫర్. రైట్? వై ప్రిఫరెన్స్ అనేది ఇట్స్ బికాస్ ఫ్యాట్ ఫ్రీ అన్నమాట, అది కొలెస్ట్రాల్ ఫ్రీ. ఓకే, దాంతో ఇప్పుడు మీరు ఉప్మా చేస్తున్నారా? ఉప్మా చేస్తున్నాను, పిల్లలు కూడా నచ్చుతుంది అనమాట. అండ్ మనం కొంచెం మిర్చి కూడా రెడ్యూస్ చేసి మన పిల్లలు కూడా నచ్చేటట్టు, అందరికీ నచ్చేటట్టు మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అండ్ చిటికలు అయిపోతుంది యాజ్ యూజువల్. యాజ్ యూజువల్ 5 minutes స్టార్ట్ చేద్దామా? విల్ స్టార్ట్. సో దీనికి we have to cook కదా ఫస్ట్. సో విల్ స్టార్ట్ విత్ ద కుకింగ్. స్టవ్ ఆన్. ఓకే, జస్ట్ పుట్ దట్ vessel. We put 1 glass of water. Okay. Ujayantu. You can pour in this and 1 cup of water anukundo. Okay. Just to the boil avgane, and then we can start off. Then I have the oats ready here. Okay. Deeniki mana edi kavalante adi vesukochu annamata. You can have potato if you want, mashed potato you can have. Okay. Mana maamuluga upma ela cheskuntam atla annamata. Okay. Ullipayelu, tomato, then I'm taking mirchi. Okay. Then you can start off. Okay. Popu dinusulu ante, little bit of oil. If oil అక్కర్లేదు అనుకున్న వాళ్ళు కొంచెం బటర్ అయినా వాడుకోవచ్చు, గీ అయినా వాడుకోవచ్చు, విచ్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద హౌస్. జస్ట్ పోపు లాగా కొంచెం వేస్తాం, పైన వేస్తాం అన్నమాట. సో దట్ క్రంచీగా ఉంటుంది పోపు అని. సో అందుకని ముందు పోపు వేయలేదు, ఉప్మాలో ముందు పోపు వేస్తాం కదా. దెన్ విల్ పుట్ ఇట్ ఆన్ ద టాప్. దెన్ విల్ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ కర్డ్. ఓకే. సో ఎవ్రీథింగ్ ఇస్ అ ఫుల్ మీల్. సారీ బ్రేక్ఫాస్ట్ కి మీరు కర్డ్ యూస్ చేస్తున్నారు? కరెక్ట్. ఫర్ డైజెషన్ కి ఇట్స్ చాలా బాగుంటుంది కదా. యాక్చువల్ గా దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. So it aids digestion anamata. So morning ippudu mana whatever we are eating in the morning, it's good for digestion ante throughout the day you'll feel lighter and healthy. అదే నేను మొదటి నుంచి చూస్తున్నాను మీరు కర్డ్ కంపల్సరీ యూస్ చేస్తున్నారు. సో వ్యూవర్స్ మీరు కూడా ప్రతిసారి కర్డ్ వేసుకోవడానికి ట్రై చేయండి. కరెక్ట్. చూడండి అప్పుడే వాటర్ బాయిల్ అయిపోయింది. సో దీనికి 1 cup of water వేసుకున్నాం కనుక ఓకే it cooks fast anamata. So that's why it's preferred, as I was telling you, fat free and also it cooks very fast anamata. యూజువల్ గా మిల్క్ లో వేసుకుని తాగడమే నేను ఇప్పటివరకు చూసాను. I didn't heard that oats తో ఉప్మా కూడా చేస్తారని వినలేదు, బట్ లెట్స్ సీ నౌ. అండ్ టేస్టీగా కూడా ఉంటుందా? వెరీ టేస్టీ. వెరీ టేస్టీ. ఓకే. మోర్ దెన్ టేస్ట్ ఇట్స్ హెల్త్. whichever you prefer, but రెండు ఉంటే మంచిదే కదా. yeah of course. సో రెండు ఉంటాయి అన్నమాట దీనికి. I think it's cooked also. What is also? Oh my god. కొంచెం వాటర్ పోగానే then we'll start with our this thing అన్నమాట. Yeah, it's almost boiled అయిపోయింది కదా. ఆల్మోస్ట్ డన్ ఇది. వాట్ ఐల్ డూ ఐల్ షిఫ్ట్ ఇట్. దీంట్లో పోపు వేసేద్దాం, అప్పుడు ఇంకా తొందరగా అయిపోతుంది. జస్ట్ అది ఆన్ చేసేయండి. ఓకే. ఇది ఆన్ చేయమంటారా? అది ఆన్ చేయండి కొంచెం, బికాస్ పోపు కొంచెం మిక్స్ అవ్వాలి కదా. ఓకే. ఓకే. చూడండి నేను వాడేది బ్రేక్ఫాస్ట్ లో కూడా వెరీ లిటిల్ ఆయిల్ యూ మస్ట్ హావ్ సీన్ కదా. చాలా వెరీ ఎక్స్ట్రీమ్లీ లిటిల్ ఆయిల్ ఐ యూస్. దాంట్లోనే అయిపోతుంది. కొంచెం వేయండి, ½ teaspoon అనుకుందాం. దట్స్ ఎనఫ్. యా. ఓకే. దీనికి మనం మామూలుగా వేసుకునే పోపు దినుసులు. ఓకే. సో ఐ హావ్ ఎవ్రీథింగ్ హియర్ రెడీ. వెరీ లిటిల్ బికాస్ మనకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండ్ శనగపప్పు యూజ్ చేస్తున్నారు. ఓకే. వెరీ లిటిల్. ఎక్కువ ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసుకుంటే దానికి టేస్ట్ వస్తుంది. ఓకే. కొంచెం జీలకర్ర ఎక్కువ యూజ్ చేస్తున్నారా? ఎండుమిర్చి అంటే పిల్లలు మళ్ళీ తినకపోవచ్చు అని చెప్పి వెరీ లిటిల్. కారం కోసం కొంచెం. వాట్ విల్ డూ ఇస్ విల్ పుట్ ఇట్ విత్ ఆనియన్స్. ఓకే. అదర్వైజ్ ఇది మొహమ్మీకి వస్తుంది. అది ఆపేయచ్చు అనుకుంటా ఇంకా. అండ్ కొంచెం టమాటో కూడా యూజ్ చేస్తారు. లిటిల్ కొత్తిమీర. ఓకే. కొంచెం కొత్తిమీర కూడా వేస్తారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ salt, yeah, which gives the taste. Yeah. Putting it in this only. Okay. So that దాంట్లో మిక్స్ చేయొచ్చు. Okay. కొంచెం పసుపు వేసుకుందాం. అండ్ ఆల్సో దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కదా, న్యాచురల్ గా తినాలి అనేది. మై ఆంట్ ఇస్ యాక్చువల్లీ షీ ఇస్ అ ప్రెసిడెంట్ అవార్డీ అన్నమాట నాష్ట్రపతిలో.
సో అక్కడ నేర్చుకున్నారా మీరు? ఇదే నేర్చుకోలేదు, బట్ ఎక్కువ పచ్చి కూరగాయలు అవి తినాలి అంటారు. ఎందుకంటే దాని నుంచి మన బ్యాడ్ బ్యాక్టీరియా అంతా గ్రో అవుతుంది అనమాట, వైరసెస్ కానీ దే డై when you eat raw food అన్నమాట. దట్స్ హౌ మన పూర్వీకులు ప్రీ హిస్టారిక్ మెన్ అంతా దే యూస్ టు లివ్ లాంగర్ అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దట్. ఎక్కువ కుక్ చేయకూడదు. ఐ థింక్ దట్స్ సఫిషియంట్. దాంట్లో మిక్స్ చేసేయండి. చూడండి మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. A little more కొత్తిమీర will garnish at the end. Just mix it. ఆ స్పూన్తోనే మిక్స్ చేసేయచ్చు. రెండు ఉన్నాయిగా. ఓకే చూడండి, కావాలంటే ఇంకో కొంచెం నీరు పోయే వరకు ఒక 2 నిమిషాలు ఆన్ చేసుకోవచ్చు మనం. ఉప్పు కూడా వేసేసాం కదా. సో విల్ టేక్ ఇట్ అండ్ గార్నిష్ విత్. ఓకే అండ్ I'll put a little bit of curd in it. You'll see the difference. ఇది చాలా వేడిగా ఉంది, మనం ప్లేట్లో తీసుకుని వేసుకుందామా? You either mix the curd in it or you can just garnish it with curd. Beaten thick curd అన్నమాట. జస్ట్ క్రీమ్ లా ఉండే కర్డ్ ని మనం తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ టేస్టీ. వెరీ టేస్టీ. ఓకే జస్ట్ పుట్టింగ్ కర్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఓకే అండ్ ఇట్స్ రెడీ. ఇట్స్ రెడీ. యా, దీంట్లో మనం కాజు కావాలంటే కాజు వాడుకోవచ్చు, పల్లీలు వాడుకోవచ్చు. ఓకే టు యాడ్ ఎక్స్ట్రా calories for children. Okay. So this I'll do a curd dip in this. What you have to do is little bit of salt. కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నారు. కొంచెం వాటర్, a few drops of water. Yeah. కొంచెం పలుచగా ఉండాలి. Yeah, enough. చూడండి, see the difference. Instead of raita, can see the difference. యా, యాక్చువల్లీ అడగబోతున్నాను ఏమైనా దీనికి పచ్చడి లాంటిదైనా చేసుకోవచ్చు అని. ఇన్స్టెంట్ వి చేస్తాం కదా. ఓకే, కొంచెం కారం కూడా వేస్తున్నారు. That's it. సో రెడీ మన బ్రేక్ఫాస్ట్. యా, ఇట్స్ రెడీ. తినడమే ఇంకా. యా, లెట్స్ గో. తింటూ మన దిన ఫలితాలు కూడా తెలుసు కదా. తప్పక. ఏం రాస్తుందో చూద్దాం ఇవాళ. Yeah, breakfast is ready. Yeah, come on, taste it. Yeah, sure. I think with this curd. Yeah, sure. దాని కాంబినేషన్ అది. కర్డ్ పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది. బ్లాండ్. నైస్. Yeah, thank you. మంచి కాంబినేషన్. అంటే కర్డ్ తో మిక్స్ అయింది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. Yeah, okay. And very healthy too. Yeah, that's right. Fine. మరి దిన ఫలితాల సంగతి ఏంటి? ఈ రోజు మేషరాశితో మొదలెద్దాం మళ్ళాను. మేషరాశి వాళ్ళకి సామూహిక కార్యక్రమాలపై ఆసక్తి చూపెడతారు. వాళ్ళు వాటిలో కీలక పాత్ర వహిస్తారనమాట. సభలు సమావేశాలు పట్ల ఆసక్తి చూసి దాంట్లో కీలక పాత్ర అంటే ఏంటి, ఇప్పుడు బయటేమో చాలా సభలు జరుగుతున్నాయి, అందులో ఏమో పాల్గొంటారు, వాళ్ళు కీలక పాత్ర కూడా వహిస్తారు అని చెప్పబడుతుంది. నెక్స్ట్ ఏమో వృషభ రాశి. ఉన్నత పదవులకై వాళ్ళు మంచి వ్యక్తులతో కలుసుకుంటారనమాట. బట్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళతో పాటు మన మనస్పర్ధలు రావచ్చు, విభేదాలు రావచ్చు అని చెప్పబడుతుంది. అలాగే సహచరులు అంటే ఏంటి, మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ, సహచరులు అంటే మన కొలీగ్స్ ఇన్ జనరల్, వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా మసులుకోవాలి అని చెప్పాలన్నమాట. సో కేర్ఫుల్ ఇన్ వాట్ దే టాకింగ్ అండ్ డూయింగ్ అనమాట. సో ఇన్ జనరల్ దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సహచరులు యాక్చువల్గా వాళ్ళకి సహాయం చేయడానికి కూడా మేబీ దే వెనకాడతారు అనమాట. అట్లాంటి పరిస్థితి రావచ్చు, అందుకని జాగ్రత్త పడాలన్నమాట. సో నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వాళ్ళు ఏంటంటే నూతన వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. అంటే ఏంటి, కొత్త వ్యక్తులతో పరిచయాలు అవుతాయి అన్నమాట. బంధుమిత్రులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు. కోర్టు వివాదాల్లో విజయాలు సాధిస్తారు. అంటే ఏంటి, దానికి శ్రీకారం చుడతారు అనమాట. ఐ మీన్ మంచి పద్ధతిలో వెళ్ళేటట్టు చూపెడుతుంది అనమాట. ఈరోజు దూర ప్రాంతాల సందర్శన జరుగుతుంది. అంటే ఏంటి, బయటికి వెళ్ళే అవకాశం ఉంది అని. ఏదైనా మంచి ప్లేసెస్ కి వెళ్ళి దాన్ని చూసే అవకాశాలు ఉన్నాయి. మంచి శుభవార్తలు కూడా వింటారు. అంటే ఏంటి, పిల్లల పట్ల కానీ పెద్దవాళ్ళ పట్ల కానీ మంచి శుభవార్త వింటారు అని చెప్పారు.
నెక్స్ట్ వచ్చేదేమో కర్కాటక రాశి. ప్రయాణం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. వీళ్ళు ప్రయాణంలో బాగా ఇబ్బంది పడతారు అనమాట. చికాకులు కూడా పడతారు, వెళ్ళేది అన్నిటికీ అడ్డంగాలు వస్తూ ఉంటాయి. చాలా ప్రయాణాల్లో చాలా జాగ్రత్త వహించడం మంచిదన్నమాట. అండ్ ఆల్సో సహచరులు కొలీగ్స్ అనకుండా మనకి తెలియకుండా ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు కదా మనం ప్రయాణం చేసిన వాళ్ళ వల్ల కూడా ఇబ్బందులు కలగచ్చు. సో జాగ్రత్తగా మనకి తెలియని వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేది సింహరాశి. దీంట్లో ఏంటంటే భాగస్వామ్యంలో కొంచెం నష్టం కలగచ్చు. అంటే ఏంటి భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ కొంచెం నష్టం కలగచ్చు. అంటే ఏంటి చాలా ఎక్కువ కాదు, ఇట్ ఆల్ డిపెండ్స్. కొంచెం కేర్ఫుల్, ఫైనాన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నమ్మకమైన వ్యక్తుల దగ్గరికే వెళ్ళాలి. నమ్మకం లేని వాళ్ళ దగ్గరికి మామూలుగా వెళ్ళాం, బట్ కొత్త వ్యక్తులతో కూడా మనం జాగ్రత్తగా ఫైనాన్స్ విషయాల్లో అన్ని చేతిలో పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ పరంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేది మనకి కన్యారాశి. కన్యారాశి కుటుంబాల్లో కొంచెం కలహాలు ఏర్పడతాయి. అంటే ఏంటి కుటుంబ పరంగా మ్యారిటల్ విషయాలు కానీ మన బంధుమిత్రులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన మాట మూలాన్ని మనం కొంచెం ఫాస్ట్గా ఉండడం కానీ కొంచెం అగ్రెసివ్గా ఉండడం కానీ అలా వాళ్ళని హర్ట్ చేసి మనకి ఇబ్బంది కలగచ్చు. బికాస్ అందరూ బాగుంటేనే మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. ఇట్ ఇంప్లైస్ బోత్ వేస్. సో వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. తల్లి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఆందోళన చెందొచ్చు. అంటే తల్లి అనుకుంటే పెద్దవాళ్ళు అని చెప్పారనమాట. తల్లి అని చెప్పారు. మన ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడుతోంది. మరిన్ని దిన ఫలితాలు తెలుసుకోబోయే ముందు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రేక్ఫాస్ట్ షో. నెక్స్ట్ వచ్చేదేమో తులారాశి. విధుల నిర్వహణలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఇబ్బందులు పడతారు. సహచరులేమో సహాయం చేయడానికి ఇష్టపడరు అనమాట. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడుతుంది అనమాట. వృత్తి ఉద్యోగ విషయాల్లో ఏమో సహచరుల వల్ల బాగా ఇబ్బంది పడతారు. అంటే ఏంటి ఆఫీస్ గాసిప్ అంటాం కాసేపు. వాళ్ళ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆహార అంటే డైజెషన్ కూడా మనం చూసుకోవాలన్నమాట. బయట ఎక్కువ తినకుండా అట్లాగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ బయటకు వెళ్ళి తిండాలు అట్లా చేయకుండా. ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో బయట అట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అన్నమాట. వృశ్చిక రాశి. వివిధ పోటీల్లో పంద్యాల్లో చేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం అపజయం కలగచ్చు. సో స్పోర్ట్స్ వాళ్ళకి పై వాళ్ళ మూలాన్ని వీళ్ళు ఒత్తిడికి లోన్ అవుతారు. అంటే ఏంటి పై వాళ్ళు కొంచెం ఎక్కువ ఫోర్స్ యూజ్ చేసి యూ హ్యావ్ టు డూ ఓన్లీ దిస్, ఇలాగే చేయాలి. చాలా మంది బాసెస్ అలా చేస్తూ ఉంటారు, మనకి తెలుసు. సో దాని మూలాన్ని కూడా కొంచెం ఇబ్బందులు పడవచ్చు. విధి నిర్వహణలో అంటే ఏంటి మనం చేసే పనులలో అంటే మనం కరెక్ట్గా చేస్తాం అనుకోండి, ఈ టైంకి ఇలా చేస్తాం అలా చేసి కరెక్ట్గా పెట్టుకుని చేస్తే బాగుంటుంది. లేకపోతే కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది అని చెప్పబడుతుంది అన్నమాట. ధనురాశి. ఇంట్లో ఏమో ప్రతికూల పరిస్థితి ఉంటుంది. తల్లి ఆరోగ్యం పైన చింత ఏర్పడచ్చు. అంటే పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో చాలా చింత పడవచ్చు. వాళ్ళు అలాగే డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళడం కానీ మన ఆరోగ్య విషయంలో కొంచెం తిరగడం అనేది దాని వల్ల అలసట కలుగుతుంది అని చెప్పబడుతుంది అనమాట. స్పెక్యులేషన్లో కూడా మన ఫైనాన్స్ విషయంలో ఉంటాయి, మన స్టాక్ మార్కెట్ కానీ స్పెక్యులేషన్స్ కానీ అలాంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం, లాభాలు అనేది ఎక్కువ రావు అని చెప్పబడుతుంది. ఓకే, నెక్స్ట్ మకర రాశి. సోదరులు ఉంటాయి మనం అంటే బ్లడ్ రిలేషన్స్ అన్నాం సేపు, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇంకా ఏమో కజిన్స్ వాళ్ళందరూ బాగా సహకరిస్తారనమాట. బాగుంటుంది, వాళ్ళందరినీ కలుసుకోవడం ఉంటుంది. అందరూ కలిసారంటే హ్యాపీగా ఉంటుంది అన్నమాట.
ప్రయాణాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వివిధ పోటీల్లో హాజరయ్యే వాళ్ళకి కూడా వాళ్ళకి మంచి సూచనలు కనిపిస్తున్నాయి అని చెప్పబడుతుంది అనమాట. వీళ్ళకి ఈ విషయంలో ఇవాళ బాగానే ఉంది మకర రాశి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేదేమో కుంభరాశి. వీళ్ళకేమో అనవసరంగా ఖర్చు అవుతాయి అనమాట. అంటే ఏంటి, ఫైనాన్స్ విషయంలో కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారా, మితి మీరి కొంచెం ఖర్చు పెట్టడం అనే థాట్ వస్తుంది అనమాట. కొంచెం ఇది బాగుంది కదా మనం కొనేద్దాం, షాపింగ్ వెళ్ళినప్పుడు అలా అనిపిస్తుంది కదా, అట్లా అనమాట. కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు, పిల్లల వలన కావచ్చు లేకపోతే రిలేటివ్స్ వలన కావచ్చు, అట్లాగనమాట. అలాగే మనకి రుణాలు కూడా పెరుగుతాయి. అంటే ఏంటి, మన లోన్స్ పెరగడం కానీ, కొంచెం ఫైనాన్స్ విషయంలో కొంచెం అంత ఒత్తిడి కానీ, లోన్స్ ఎక్కువ అవడం కానీ, లేకపోతే ఎవరో వచ్చి మన లోన్ అడగడం కానీ, కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఆ విషయంలో కొంచెం మనకి తెలిసిన వాళ్ళు జాగ్రత్త పడడం అనేది మంచిది. మనం చేస్తున్న పనిలో కూడా మనకి కొంచెం అలసట అనేది కలుగుతుంది. అంటే ఏంటి, మనం కొంచెం వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ టు ద ఫుల్ ఎఫర్ట్ అనుకోండి, ఇప్పుడు కొంచెం అలసట అది కలుగుతూ ఉంటుంది. అది కలగకుండా చూసుకోవాలి అని చెప్పబడుతుంది అనమాట. మీనరాశి. ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మనోనిబ్బరం కలుగుతుంది. అంటే కొంచెం ఏంటంటే మనకి సైకలాజికల్గా కొంచెం ఎఫెక్ట్ అవుతారు అని చెప్పచ్చు. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్, కొంచెం డిస్టర్బ్ అవుతారు. బికాస్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్టి మనం కూడా ఉంటాం కదా కొన్ని. సో దాని మూలాన్ని మనకి అలాంటి సిచ్యువేషన్ రావచ్చు, ఎదుటి వాళ్ళ వల్ల మనం ఇబ్బందులు ఫేస్ చేసుకునే సిచ్యువేషన్ వస్తుంది. కొంచెం సైకలాజికల్ ఎఫెక్ట్, కొంచెం డిప్రెషన్ రావడం కానీ అట్లాంటి వాటికని జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆత్మవిశ్వాసంలో లోపం వస్తుంది దాని మూలాన్ని. ఇది కొంచెం అలాంటివన్నీ రాకుండా ఉండాలంటే మీరు చదువుకోవాలి. మన ఏమంటాం, ఫెయిత్ ఇన్ గాడ్ ఉండడం కానీ, ఫెయిత్ ఇన్ సంథింగ్, ఆర్ యూ కెన్ గో అండ్ లెర్న్ సంథింగ్ లైక్ దట్. అలాంటిది చేస్తాం. సో ఇవన్నమాట ఈ 12 రాశులు ఇవాంటివి. దాంతో ఇట్స్ కంక్లూడెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఓట్స్ ఉప్మా అండ్ దిన ఫలితాలు. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి ఈనాటి మన ది బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అట్లా టేక్ కేర్ అండ్ బాయ్. ఇవాల్టి థీమ్ ఏమిటంటే ఈ అమ్మ అనే అక్షరంతో, అంత్యాక్షరి కాదు, వయ్యారి రంగి ఆహా అని ఒకసారి అయితే ఆతోనే పడుతుందాం. ఆద్యక్షరి. మంచి రోజు ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం. విజేత.